మోడీ ఒక మోసగాడు. మోడీ తెలంగాణ కొరకు చేసింది ఏమీ లేకున్నా ఈరోజు తను మాట్లాడుతున్న తీరు గనుక చూస్తే తెలంగాణ మీద విషం కక్కే పరిస్థితికి ఈరోజు వచ్చిండు. తెలంగాణలో రాజకీయం కావాలి, తెలంగాణలో అధికారం కావాలి, కానీ తెలంగాణకు విభజన చట్టంలో ఏమి ఇవ్వలేని ఒక దౌర్భాగ్యపు ప్రధానమంత్రి దేశానికి పాలకుడు కావడం మన దురదృష్టం. తెలంగాణ గురించి మోడీకి ఏం తెలుసు? మోడీ సుష్మా స్వరాజ్ గారు కనుక బతికుంటే తెలుస్తుండే తెలంగాణ కొరకు ఎట్ట పోరాటం జరిగిందనేది. మరి అన్నీ మార్చి అయినా విభజన చట్టాన్ని ఎందుకు మార్చలేకపోయింది? కేవలం కుళ్ళు కుట్ర రాజకీయాలతో, రాజకీయం అంటే కేవలం తను కార్పొరేట్ శక్తులకు మద్దతు చెప్పడం అనే ఒక దరిద్రపు ఆలోచనతో ఉన్న మోడీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది బీజేపీ మిత్రులు ఈరోజు మోడీ చాలా మంచి నాయకుడు అంటున్న వాళ్ళకి ఈరోజు తెలిసి వచ్చింది. కేవలం తను అమిత్ షా కలిసి ఈ దేశాన్ని తెగనమ్ముకుంటానికి పుట్టిన నాయకులు తప్పితే వీళ్ళు దేశం కొరకు చేసే నాయకులు కాదు. భక్తి ముసుగులో దేశాన్ని దోచుకున్నంత ఈజీ కాదు పరిపాలించడం అంటే మోడీ. ఇవాళ నువ్వు కేసీఆర్ కలిసి ఆడుతున్న ఆ నాటకం దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. రాజ్యాంగాన్ని మార్చమని నీ మాట చిన్న మోడీ మాట్లాడతాడు. తెలంగాణ కొరకు చీకట్లు బిల్ పాస్ చేసిందని ఒక తెలివి తక్కువ ప్రధానమంత్రిగా భారత్ పార్లమెంట్లో ఉన్న రికార్డ్స్ కూడా తెలుసుకోలేని ఒక భావదారిద్ర్యంతో ఈ దేశ ప్రధానమంత్రి ఉండడం. మూర్ఖులు పాలిస్తున్న ఈ దేశం, ఈ రాష్ట్రం ముందుకు పోతుందని ఆలోచించడం, ముందుకు పోతుందని చెప్పి ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు నష్టం జరిగిన రోజు. బీజేపీ, టీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్ ఇవి మూడు కేవలం తమ రాజకీయ ప్రయోజనాన్ని మాత్రమే చూసుకుంటున్నాయి. కేసీఆర్కి జాకు పెట్టి లేపే బాధ్యత మోడీ తీసుకున్నాడు. మోడీ పార్టీకి పెట్టే బాధ్యత కేసీఆర్ తీసుకున్నాడు. మీ ఇద్దరిని జాకులు పెట్టి ఎక్కువ పారదోలేరు. ఇలా కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ కమలం, గులాబీ రెండు పువ్వులు మా చెవుల్లో పెట్టకండి. కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాన్ని గుర్తించింది. ఆంధ్ర ప్రజలను ఒప్పించి మరీ తెలంగాణ బిల్లును ఏర్పాటు చేసింది. చరిత్ర లేని వాళ్ళు చరిత్ర సృష్టించలేరు. ఇలాంటి దరిద్రపు నాయకులతో, అంటే మోడీ, అమిత్ షా లాంటి దరిద్రపు నాయకులతో ఈ దేశానికి ఒరిగింది ఏం లేదు. తెలంగాణ తెచ్చుకున్నాక ఇప్పుడు ఏం చేస్తుంది కేసీఆర్? ఇప్పుడు ఇలాంటి ఒక నాయకులకు మోకరిల్లి 7 సంవత్సరాలు పూర్తిగా తెలంగాణకు నష్టం చేసిన కేసీఆర్ రేపు లేచి కయ్య మొత్తుకుంటానికి ఉపయోగపడతాడు తప్పితే కేసీఆర్ వల్ల ఈ రాష్ట్రానికి కూడా ఒరిగేది ఏముండదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, యువకులారా, మేధావులారా, మహిళలారా, మళ్లీ ఒకసారి తెలంగాణను కాపాడుకునేందుకు, ఎందుకంటే మోడీ, కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణను కాపాడుకుందాం, మళ్లీ ఉద్యమిద్దాం, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.